హలో హాయ్ ఫ్రెండ్స్, నేను 27th జూలై మా అత్త ఇచ్చిన బెండ విత్తనాలు తీసుకొని వరి ఉంటుంది కదా, ఆ వరి చేను గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు పైన ఇలా చిన్న చిన్న ఒక రంధ్రాల్లాగా అట్లా జస్ట్ అట్లా హోల్ పెట్టేసి ఆ హోల్లో ఇట్లా బెండ విత్తనాలు నాటాను. ఇది అవి మొలుస్తాయో లేదో కూడా తెలియదు, బట్ చిన్న హోప్ ఎక్కడో ఒక చోట ఉండేదన్నమాట. బెండ విత్తనాలు మొలుస్తాయన్న హోప్తో నాటాను. అందరూ ఏం మొలుస్తాయి, అసలు మొలవదు, అసలు ఎందుకు నాటావు కూడా వేస్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలనుకున్నాను కాబట్టే నేను నా హోప్తో నేను అలా నాటేశానండి. దాని తర్వాత దాంట్లోకి నీళ్ళు పోయలేదు, ఏం పోయలేదు. ఈ గట్టు మీద తడి ఉంటుంది కదా, ఈ గెనం అంటారు ఆ గట్టుని మన రాయలసీమ సైడు. ఆ గెనం మీద ఆ వరి చేలో నుంచి వచ్చిన వాటర్ అదంతా తడిగా ఉంటుంది కదా, ఆ తడి కొంచెం అది కూడా యూజ్ అవుతుంది వాటర్గా. అండ్ ఈ మధ్య రెయిన్స్ బాగా పడ్డాయి, ఆ రెయిన్ వాటర్ కూడా దీంట్లోకి బాగా యూజ్ అయ్యాయి. సో ఈ రెయిన్తోనే ఈ తడి తేమతోనే బాగా చెట్లు మొలిచాయండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.